ఇరాన్‌లో యుద్ధానికి మనం పత్తిముండానా? ఇరాన్‌లో ఉరుములు, మెరుపులొస్తే మనకు వర్షం పడింది. అదే గ్యాస్ కష్టాలు. పాతకాలంలో కట్టెల పొయ్యి, ఈ కాలంలో గ్యాస్ వాడేదాకొచ్చేసాం. మళ్ళీ పాతకాలంలో కట్టెల పొయ్యికొచ్చేలా చేసింది ఈ ఇరాన్ యుద్ధం. పల్లెటూరు వాళ్ళకైతే ఓకే. మరి సిటీ రెంట్‌లు కట్టుకొని, పిల్లల కోసం పనులు చేసుకుంటూ సిటీలో ఉండే వాళ్ళకెట్లా? ఇంటి రెంట్‌తో పాటు నెల నెల గ్యాస్ బిల్ గూడా పెరిగిపోయేలా ఉంది. ముందు ముందు ఎలా ఉంటదో కూడా తెలీదు. ఫోన్‌పేలో గ్యాస్ బుక్ చేస్తున్నా, గూగుల్ పేలో బుక్ చేస్తున్నా అస్సలు ఏమి ఓటీపీ గాని, ఇంటిమేషన్ గాని ఏది రావట్లేదు. 2 డేస్ నుంచి ట్రై చేస్తున్నా అయినా రావట్లేదు. గ్యాస్ స్టేషన్‌కెళ్తే పెద్ద క్యూ ఉంది. ఫైనల్‌గా వాళ్ళు చెప్పిందేంటంటే కేవైసీ చేస్తే, అప్‌డేట్ చేస్తే మీ నంబర్ మీద ఎన్ని డేస్ టైం పడుతుందో చెప్తామన్నారు. అందుకని గ్యాస్ స్టేషన్‌కయితే వెళ్ళాను. ఈ విషయం మీరు కూడా ఇన్ఫర్మేషన్‌ని సేవ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇక్కడ నేను కేవైసీ అప్‌డేట్ చేపించిన తర్వాత 25 డేస్ అయితే చెప్పారు. నాకైతే తొందరగా వచ్చింది. ఇంకా కొంతమందికైతే 45 డేస్‌కి కూడా వచ్చిద్దంట. ఇంక వాళ్ళకింక ఎంత కష్టం ఉంటదో నేనైతే గ్యాస్ బుక్ చేయలేదు. ఎప్పుడైతే గ్యాస్ బుక్ చేయలేదో ముందే అప్పుడే నాకైతే ఇబ్బందొచ్చేసింది. సర్లే ఫైనల్‌గా అయితే 25 డేస్‌కొచ్చిందనే గాని అంటే నెక్స్ట్ మంత్ 25 డేస్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనం బుక్ చేసుకుంటే గ్యాస్ బండ మనకొస్తదనమాట. సో, ఇక్కడైతే మీరు గూడా ఎవరైనా కేవైసీ అప్‌డేట్ చేయించుకోకపోతే ఇప్పుడే కేవైసీ అప్‌డేట్ చేయించుకోండి. బుక్ గూడా, ఆధార్ గూడా 2 అప్‌డేట్ చేసుకుంటే మీకు టైమ్ లిమిట్ అనేది తొందరగా బుక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్‌కి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ముందే అప్‌డేట్ చేయించుకుంటే ఇట్లా వస్తదని చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. బాయ్.